చివరికి ఏంటంటే క్రీస్తు సారూప్యంలోకి రేపు మనం మారాలి. క్రీస్తుతో కలిసి యుగ యుగాంతముల వరకు ఆయనతోనే ఉండాలి. ఇది అయితే క్రీస్తు సారూప్యంలోనికి ఎట్లా మారుతాం మనం? ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం వెళ్ళగలిగినప్పుడే ఆ సారూప్యంలోకి వస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుంటే ఆవరణమును గూర్చిన విషయాలు మనకు కనబడతా ఉంటాయి. నిర్గమాకాండము నిర్గమాకాండం 27వ అధ్యాయము 9 నుండి 19 వచనాలు. నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యూనికలు ఒక పక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మెలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికులుండవలెను. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికులుండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికులుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికులుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణము గల 20 మూరల తెర ఉండవలెను. అది పేరిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మలు 4. ఆవరణముల చుట్టూ స్తంభములు వెండి పెండిబద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేరిన సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. ఓకే, కంప్లీట్. ఇప్పుడు ఉత్తర దక్షిణ దిక్కులు అనుకుందాం. ఉత్తర దక్షిణ దిక్కుల్లో 100 మూరల పొడవు, ఇటు 100 ఇటు 100, ఇటు 100 ఇటు 100, ఇటు 20 స్తంభాలు, 20 దిమ్మలు. వెనక వైపున 15 స్తంభాలు. ఇటువైపుకి వచ్చిన తర్వాత 10 ఉంటాయండి. 10 స్తంభాలు ఉంటాయి. 50 మూరలు, 50 మూరల పొడవు ఉంటుంది, వెడల్పు. 10 స్తంభాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇటు నుంచి 3 స్తంభాలు, ఇటు నుండి 3 స్తంభాలు, 6 ప్లస్ మధ్యలో 4, 10 స్తంభాలు. 100 దేనికి సాదృశ్యం అంటే ఫలభరితమైన క్రైస్తవుడు, అంటే క్రీస్తు సారూప్యములోనికి మార్చబడిన పరిపూర్ణమైన వ్యక్తి కావాలి. అంటే దేవునితో కలిసి ఉండటానికి, దేవునితో రేపు మమేకమై యుగాంతముల వరకు ఉండాలి అని అంటే ఒక విశ్వాసి, ఒక సంఘ బిడ్డ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. అట్లా వచ్చినప్పుడే ఆయనతో ఉండగలడు, లేకపోతే
ఆయనతో ఉండలేడు. అందుకే ఈ 50 మూరలు ఏంటిదంటే స్వాతంత్ర్యం. 50 అనే సంఖ్య మనకి స్వాతంత్ర్యం తెలియపరుస్తుంది. 20 దేనికి సాదృశ్యం అంటే పరిపక్వత. ఇప్పుడు చూడండి, ఇందులో ఇత్తడి ఉంది, వెండి దిమ్మలు, ఇత్తడి స్తంభాలు, దిమ్మలు ఉన్నాయి. వెండి దేనికి సాదృశ్యము? విమోచనకు సాదృశ్యం. ఇత్తడి దేనికి సాదృశ్యం? తీర్పునకు సాదృశ్యం. అంటే ఒక వ్యక్తి దేవుని తీర్పుకి కారకుడయ్యాడు, దేవునికి దూరం అయిపోయి పాపం వలన. దేవుని తీర్పును తప్పించుకొని దేవునితో సావాసం కలిగిన వ్యక్తిగా మారాలి. దేవునితో సావాసం కలిగిన వ్యక్తిగా మారాలి అంటే తెల్ల యవనికలు, అంటే యవనికల క్లాత్ మనం సైడ్ వాల్స్ కట్టుకుంటాం కదా, ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వచ్చింది చుట్టూ కట్టుకునేది, అట్లనే వైట్ది అనమాట యవనిక అంటే క్లాత్ గుడ్డ. తెలుపు ఈ సన్నపు నార దేనికి సాదృశ్యం అంటే దేవుని నీతికి సాదృశ్యం. ఇప్పుడు పాపి అయిన ఒక వ్యక్తి శిక్షకు పాత్రుడు, దేవునితో సావాసం చేయడానికి యోగ్యుడు కాదు. ఇవన్నీ మనకి ప్రసంగాల్లో ఉండేవి, అది తేలిగ్గా మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అతడు ఎలా తప్పించబడాలి? శిక్ష నుంచి తప్పించబడాలి. దేవునితో పోగొట్టుకున్న సావాసాన్ని, సాంగత్యాన్ని మరలా తిరిగి కలుపుకోవాలంటే మనిషి ఏం చేయగలరు? ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఏం చేయగలరు? నీతి క్రియలు చేస్తున్నారు. ఏంటి? అన్నదానం, వస్త్రదానం, కుంభమేళ. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఉంది కాబట్టి కుంభమేళాను, త్రివేణి సంగమాలు, అలానే దూకటం, తలనీలాలు ఇవ్వటం, గుండు కొట్టించుకోవటం, రకరకాల పద్ధతి వచ్చింది. మతంలో రకరకాల పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏ పద్ధతి అయినా, ఏ నీతి అయినా అది మురికి గుడ్డలతో సమానం. యెషయా గ్రంథంలో 84వ అధ్యాయము 44వ అధ్యాయము 64:6లో మన యొక్క నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. అయ్యా, మన నీతి పనికిరాదు. ఇప్పుడు ఎవరి నీతి కావాలి? దేవుని నీతి అంటే ఏంటంటే ఇదే సన్నపు నార యవనిక. ఒక పాపి దేవుని నీతిని సంతరించుకొని ఆ నీతిని బట్టే దేవుణ్ణి కలుసుకోవడానికి లోపలికి వెళ్ళగలడు. రోజుకి అంటే మనము ఇయర్లీ రోజుకి మనం ఎదుగుతూ ఉండాలి, ఆత్మీయతలు ఎదుగుతూ ఉండాలి. ఎక్కడ దాకా ఎదగాలంటే 100 దాకా వెళ్ళాలి. ఇది మన ఉపమానంలో కూడా చూడొచ్చు. మత్తయి సువార్త 13:23 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు. 30 అంతులు అంటే ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు అంటే ఆవరణంలో ఉన్నట్టు. 60 అంతులు ఎక్కడ ఉన్నట్లు అంటే పరిశుద్ధ స్థలములో ఉన్నట్టు. 100 అంతులు అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నట్టు. అలాగే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా చిన్నపిల్లలారా, యవనులారా, తండ్రులారా అనే పదాన్ని మనం చూస్తాం. చిన్నపిల్లలు అంటే ఎవరు? వారు దేవుని నామం ఎరిగిన వారు. జస్ట్ ఆవరణంలోకి వచ్చేవారు ఎవరు అంటే, ఆవరణము దేనికి సాదృశ్యం అంటే పాప క్షమాపణకు, రక్షణకు సాదృశ్యం. ఆవరణము పాప క్షమాపణ, రక్షణ. పాప క్షమాపణ, రక్షణ ఉండటంతో నేరుగా దేవుని దగ్గరికి కలుసుకునేటువంటి అవకాశం లేదు, పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. ప్రభులాగా మారితేనే మరలా మనం ఆ ప్రభు లాంటి మనసు కలిగి ప్రభులాగా మారితేనే. ఎందుకంటే ప్రభు చెప్తా ఉంటారు కదా, ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు కూడా చెప్తా ఉంటారు, క్రీస్తులకు కలిగిన 3వ అధ్యాయం 31వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమానమైన దానిగా మార్చుకుంటూ ఉంటాడు. రేపు ఆయనతో ఉండాలంటే ఎట్లా ఉండాలి? మనం
ఆయనకు సమమైన మహిమ గల దానికి ఆయన మార్చుకుంటారు. మార్చుకోవడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నమే ఈ ప్రత్యక్ష గుడారంలో అడుగులు. అది మన హృదయంలో జరగాల. ఇక్కడేమో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. ఆవరణంలోకి ఎవరైనా రావచ్చు, ఆవరణంలోకి ఎవరైనా రావచ్చు. పరిశుద్ధ స్థలములోకి అందరూ రాకూడదు, ఓన్లీ యాజకులే వస్తారు. అతి పరిశుద్ధ స్థలములోకి అందరూ యాజకులు రారు, ఒక ప్రధాన యాజకుడే వస్తాడు. ఒక ప్రధాన యాజకుడే వస్తాడు, ఆయన కూడా సంవత్సరానికి ఒక్క మారు వస్తారు. ఆవరణంలో కుప్పలు తెప్పలు కనబడవచ్చు. మన చర్చిలో కూడా ఆవరణం ఉన్నట్టుగా బ్యాచ్ బాగానే ఉండొచ్చు. కేవలం పాప క్షమాపణ రక్షణకే గుర్తుంది, కానీ రూపాంతరం చెందుతూ మనం వెళ్ళిపోవాలి. అదే మనకి యోహాను మొదటి పత్రిక తెలియపరుస్తూ ఉంటుంది. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. దాన్ని 12వ వచనం నుంచి మనం చదివితే, మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి మీకు రాయిచున్నాను. జస్ట్ కేవలం వారు ఏంటంటే ప్రభువు నమ్ముకొని పాపాలు క్షమించబడిన స్థితిలో వాళ్ళు ఉన్నారు అంతే. కానీ మరలా పాపం చేసే అవకాశం ఉంది, మరలా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. యవనస్తులారా, ఇది రెండోది యవనస్తులు పెట్టుకున్నాం. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. దేవునిలో బలవంతులు వీరు. దుష్టుని జయించి ఉన్నారు, దేవునిలో బలవంతులు, కానీ దేవుని పోలిక ఇంకా రాల. ఆవరణంలో ఉన్నవారు, పరిశుద్ధ స్థలములోకి వెళ్ళిన వారు, ఒక్కొక్క పోలికను మనం చూడొచ్చండి. ఆవరణం ఉన్న వాళ్ళు కేవలం దేవుని నామే. పొద్దాక చిన్నపిల్లల తత్వం అనమాట. వీళ్ళకి చిన్నపిల్లలకి ఏమేం కావాలా? చాక్లెట్ బిస్కెట్లు దొరకంగానే వాళ్ళ సంబరం అంతా ఇంత ఉండదు అనమాట. ఎంత ఏడ్చెట్టాడో డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వగానే సప్పని ఆగిపోతాడు, వాడు ఆనందం ఎగిరి గొంతులు వేస్తాడు. ఈ బ్యాచ్ కూడా అంతే మాట. వీళ్ళకి ఎప్పుడు ఏం కావాలి? స్వస్థతలు, దీవెనలు. అంటే అవి నేను తప్పంటలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడి చేయి కావాలి, కానీ దేవునిలాగా మార్చబడే తత్వంలోకి వాళ్ళు రారు. అది నేను ఇక్కడ చెప్పేది. స్వస్థతలు తప్ప అద్భుతాలు లేవా అని మళ్ళీ ప్రశ్నించొద్దు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, కానీ అవి మాత్రమే సంపూర్ణంగా. నేను చెప్పేది అవి మాత్రమే సంపూర్ణంగా. ఈ పిల్లల తత్వం ఎలాంటిది అంటే వాటితోనే సంతృప్తి చెందుతారు, కానీ నేను ఇంకా చేరుకోవాల్సిన గమ్యం ఒకటి ఉన్నది. సియోనులో దేవుని సన్నిధిలో నేను కనబడినటువంటి వ్యక్తిగా నేను ఉండవలసి ఉన్నది అనే భావన వాళ్ళకి రాదు. అక్కడికి రావాలంటే ఇంకా పెద్ద మెసేజ్ లాగా అవుతుంది. దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తా. ఇప్పుడు చూడండి, మరలా చెప్తున్నాను. 100 దేనికంటే ఫలభరితమైన క్రైస్తవుడుగా, ఫలభరితమైన క్రైస్తవుడుగా మారి దేవుని దగ్గర ఉండాలి అని అంటే అతడు అర్హుడు కాదు. కాబట్టి దేవుని నీతిని సంపాదించుకోవాలి. దేవుని నీతిని సంపాదించుకొని మాత్రమే లోపలికి వెళ్ళగలడు. దేవుని నీతి ఎలా వస్తుంది? క్రీస్తునాథుని మూలానే వస్తుంది, ఆయన నమ్ముకోవటం మూలాన. ఫస్ట్ ఇప్పుడు గేట్ చూడండి. గేటు నీల ధూమ్ర రక్త వర్ణం. నీల ధూమ్ర రక్త వర్ణం. నీల మీద రాసుకున్నాం. వాక్యం పరలోకం. ధూమ్ర మీద రాసుకున్నాం. ఎరుపు లేదా రక్తవర్ణం ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ గేటు యేసుక్రీస్తుని చూపిస్తుంది. అంటే ఈ ప్రత్యక్ష గుడారం మొత్తము యేసు ప్రభుకి మనకున్న సంబంధమే. ప్రత్యక్ష గుడారం మొత్తము క్రీస్తు నాదుని యొద్దకు చేరడానికి, ప్లస్ క్రీస్తుకి మనకి సాదృశ్యం. ఒక్కొక్కటి క్రీస్తు అయి ఉంటారు, అలాగే అది మనమై కూడా ఉండాలి. అయ్యా మంచిగా అర్థం చేసుకోండి. ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ ఒక్కొక్క అంశం ఎవరై ఉంటారు? క్రీస్తు అయి ఉంటారు. గేట్ ఆయనే, బలిపీఠం ఆయనే, గంగాళం ఆయనే,
శంకు రొట్టెల బల్ల ఆయనే, దీపవృక్షం ఆయనే, ధూపార్తి ఆయనే, మందస్సము కరుణాపీఠము ఆయనే. కానీ అవన్నీ లాగా మనం కూడా మారాలి ఇప్పుడు ఆత్మీయంగా. మారుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు యేసుప్రభు ఎట్లుంటే అయిపోయింది అది. ఇప్పుడు ఇది ఎవరిని సూచిస్తుందంటే నన్ను, మనల్ని. ఎందుకంటే మనము మాదిరి సంఘానికి. నేను ఆ అనుభవంలోకి రాకపోతే, ఇందాక ఒక పాట పాడినాను, అడవి మ్రాను వంటి అర్థమేలేని నా బ్రతుకును మందసముగా మార్చినావే, మహిమాత్మతో నింపినావే. అడవి మ్రాను తుమ్మకర్ర లాంటి నా బ్రతుకుని ఇప్పుడు నేను ఎట్లా మారాలండి? మందసం యేసయ్యే, కానీ నేను మందసంగా మారితేనే నాలో యేసుని లోకం చూస్తుంది. ఒక విశ్వాసి కూడా అంతే, ఒక పాస్టర్ కాదు, ఒక విశ్వాసి కూడా అంతే. ఈ రోజున మందసంగా మార్చబడే స్థితి ఎవరిలా కనపడతలేదు. మనీ పర్సన్ లాగా మార్చబడటం కోసం ఎన్ని ప్రయత్నాలు. నిజమండి. మందసంగా మారితే మనలో ప్రభావం వస్తుంది. మందసంగా మారితే ఎంతమంది మనల్ని బట్టి ప్రభావితులు అవుతారు. దయచేసి ఎవరు ఏమనుకోద్దు, నేను పాస్టర్నే, నేను ఎవరన్నా తక్కువగా మాట్లాడితే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టే. కానీ నేటి దిన నా పరిస్థితి లేదు కనుక పరిశుద్ధాత్మ ఆవేశంతో పలకాల్సి వస్తుంది. మన ఎందుకంటే మా ఇంటి దగ్గర చిన్న కూడుకు పెట్టుకున్నా, తెలిసిన సేవకులు పిలిపించిన. ఈ సేవకులు ఆ సేవకులు ఏం చేశారంటే కొంతమందిని పిలిచారు. మత్తే పాస్టర్ గారు మంచోడు ఎర్రా అని పిలిచారు. ఆటో వేసుకొని 10 మంది వచ్చారు. పిలిచిన వాళ్ళకంటే పిల్లల వాళ్ళు కూడా వచ్చి అందరి పైన వీళ్ళు పోవటం లేదు, అందరు వెళ్ళిపోయిన వీళ్ళు వెళ్ళిపోవటం లేదు. ఏంది వెళ్ళిపోవటం లేదని నేను అనుకోవట్లేదు, కానీ నేను నాతో ఏమైనా మాట్లాడుతున్నాను అనుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెత్తడేం అడుగుండ్రా అంటారు. ఇంకొకరు అంటారా చేసుకొచ్చినావు నెత్తడు అసలు చిన్నగా అలాంటి బ్యాగ్ ఒకటి వేసుకుని వచ్చిండు ఒక ఆయన, బాబురావు గారు ఆయన పేరు. వీళ్ళు ఎవరు లేరు కదా, చిన్నగా మెడిసిన్స్ అయిపోయినట్ట అట్ట బయటికి తీసిండు. కిడ్నీలో పెయిన్స్ అయ్యా అట్ట అయిపోయింది, ఒక 400 అవుతుంది, కొంచెం మీరు సాయం చేస్తారేమో, పోతానని. ఏం చేయాలి? ఒక వంతున ఆయన చూస్తే మరి కిడ్నీ పెయిన్, మరి సేవకులు కాబట్టి ఉండొచ్చేమో, నేను దాన్ని తప్పంటం లేదు. కానీ దాన్ని చెప్పుకునే విధానం ఉంటుంది, వేరే పద్ధతి ఉంటుంది. ఒక బెగ్గింగ్ లాగా మనం దాన్ని అట్లా చేయటం అన్నది కరెక్ట్ కాదు అనిపించి. ఇంకొక ఆయన వచ్చి ఇల్లు సగంలోనే ఆగిపోయింది, మీరు ఆయన సాయం చేస్తారా? ఈయనకేమో కిడ్నీ నొప్పులకి డబ్బులు ఇవ్వాలా, ఆయనకు ఇల్లు సగంలో ఆగిపోయింది. ఈ 10 మంది 10 రకాలుగా చెప్పారు. నేను అన్నాను, మీరు ఎందుకు వచ్చారంటే మా అత్తయ్య గారు అంటే ఎత్తడేమో వచ్చారు అన్నారు. చూడండి, తప్పే లేదు. ఈ రోజులు ఎట్లున్నదంటే, ఇప్పుడు చికెన్ లేదు కానీ కొద్దిగా ఇబ్బంది ఉందని చికెన్ పెట్టాల, చిక్కుడుకాయల కూర వండినా మంచిగా, టమాటా దోసకాయ అయ్యి వండించిన తర్వాత పప్పుచారు మంచిగా చేసి పెడితే ఎమ్మటే మొఖం అంతా మార్చారు ఒక 4. అయ్యగారులతో కనీసం నాన్ వెజ్ పెట్టడం కూడా చేత కదా మీకు అన్నట్టుగా చూస్తారు. నాకు పెట్టాలని ఉందిలే కానీ పద్ధతిగా లేదు. ఇప్పుడు వేరే సొత్తుందంట. మరి సేవకులు మీ ఆయుష్ నేనే తగ్గాలనిపించింది నాకు అని నేను అన్నా. ఏంది నాన్ వెజ్ పెట్టాలా, పోయేటప్పుడు ఛార్జీకి ఇవ్వాలా, ఉత్తమమైన సంగతులు చెప్పి పంపించాలి. ఇది లేకన్నా సత్యమేనంటారు కాదు. ఉత్తమమైన సంగతులు నేర్చుకునేటోళ్ళు నేర్పేటోనికి అసలు ఇవ్వాలి. అసలు వాళ్ళు నేర్చుకునే కాదు. వినండి, ఇట్లా అయ్యిండ్రు. ఎలాంటి ఏమి లేవు అని అంటే పోయి అమ్మటే ఫోన్ చేయటం స్టార్ట్ చేసిరు. ఈసారి రావట్లేదంటే సంతోషం ఆయన. ఇట్లా ఉన్నదండి.
ఇట్లా ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, సావుకులమైన మనము ఈ అనుభవాల గుండా వెళ్ళకపోతే సంఘాన్ని ఈ అనుభవం గుండా తీసుకెళ్ళలేదు. మన పని ఏంటంటే సంఘంతో మనం కూడా ఇంక్లూడ్, సంఘంలో మనం మారాలి, సంఘం మారేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం బయట ఉన్న వారి లోపలికి తీసుకెళ్ళాలి. వాక్యం అయి ఉన్న యేసు, రారాజు అయి ఉన్న యేసు, మన కొరకు చనిపోయినటువంటి యేసు మాత్రమే మార్గం అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే మార్గం, సత్యం. ఎవరికి 4 దిమ్మలు ఉంటాయండి, 4 దిమ్మలు ఉంటాయి. 4 దిమ్మలు సార్వత్రికకు సాదృశ్యం. సార్వత్రికం అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు అంతటికి, లోకమంతటికి కలిపి సార్వత్రికత అంటారు. ఇప్పుడు ఎవరు ఆయన ద్వారా లోపలికి వెళ్ళగలిగేవారంటే అందరూ. ఏ ఒక తెగ, ఏ ఒక కులం, ఏ ఒక మతం అని ఇలాంటివి కాదు. అందరూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. 9వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలనిక గొప్ప జన సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనశీనుడైన ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. దేవుని కొనియాడత కీర్తిస్తున్నారు. అంటే ఎవరండి వీళ్ళు? ఆయా భాషలు అంటే అందరూ, అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు, ఇండియాకి సంబంధించిన వాళ్ళు, అమెరికాకి సంబంధించిన వాళ్ళు కాదు. అందరూ, ప్రతి ఒక్కరు కూడా పాపం వల్ల దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రావడానికి ద్వారం ఎవరంటే యేసుక్రీస్తే. నీల, ధూమ్ర, రక్త వర్ణముతో చేపడ్డ క్లాత్ యవనికలు ఉంటాయి. దీనికి 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాలు ఉంటాయి. అక్కడికి వెళ్తాం మనం. మన యొక్క నీతి క్రియలు కాదు, కానీ మనం రోజు రోజుకి క్రీస్తునాథుని కృపమూలంగానే ఎత్తు ఎంత ఉండాలి? 5 మూరలు. ఎంతండి? 5 మూరలు. 5 అనే సంఖ్య కృపకు, తీర్పుకు సాదృశ్యం. తీర్పుకు లోనైన మన బ్రతుకుల్ని కృప ద్వారా ఆయన తనతో మరలా చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దీనికి సాదృశ్యం. మనం ఒకసారి పరిశీలన చేస్తే మనకి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో 7-8 వచనాలు చదివితే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వధువు దేని చేత తను తాను అలంకరించుకుంటుందో అక్కడ మనకు చెప్పబడతా ఉంది. చదువుదామా? జన సమూహము శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము గొర్రెపిల్ల వివాహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషించు, ఉత్సహించు. ఓకే, చాలు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు ద్వారా ఆయన ఇచ్చిన నీతిని బట్టి లోపలికి వెళ్ళాలి. కృప మూలంగానే, మన గొప్పతనం ఏమి కాదు. అయితే ఇప్పుడు దీనికి మరి ఎట్లా, ఏం చేయాలి? స్తంభాలు ఉన్నాయి కదా. ఎన్ని స్తంభాలు? ఇటు 20 ఉంటాయి, ఇటు 20 ఉంటాయి, ఇటు 10 ఉంటాయి, ఇటు 10 ఉంటాయి. మొత్తం ఎన్ని స్తంభాలు? 60.
60 స్తంభాలు. స్తంభాలు బలానికి స్థిరత్వానికి సూచన. ఏమండి? స్తంభములు బలానికి స్థిరత్వానికి సూచన. నమ్మకమైన సాక్షులు అని. అయితే 20 ఇత్తడి స్తంభములు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో చూసిన, క్రొత్త నిబంధన కాలంలో చూసిన తిమోతి మొదటి పత్రిక 3:15లో అలాగే మనము సత్యమునకు స్తంభములని మనం చూస్తూ ఉంటాం. సత్యమునకు స్తంభం అని. ఓకే, ఈ 60 స్తంభాలు దేనికి సాదృశ్యం అంటే నమ్మకమైన సాక్షి. 60 తరముల్లో దేవుని కట్టడను మరియు దేవుని ప్రతిదండను ప్రకటించినటువంటి నమ్మకమైన సాక్షులు. ఇప్పుడు ఈ 60 స్తంభాలు ఎవరు? నమ్మకమైన సాక్షులు అంటే ఏం ప్రకటించిన వాళ్ళు? దేవుని కట్టడలను, దేవుని ప్రతిదండనను. ఇప్పుడు మనం కూడా ఏం ప్రకటించాలా? కట్టడలు ప్రతిదండనే. అంతకు మించిన ప్రకటనలు ఇంకేం లేవు. ప్రాస్పరిటీ ఉంది. దేవుడు దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. నమ్మకమైన వారికి దీవెనలు దేవుడు ఇస్తాడు. కానీ దాన్ని నొక్కి చెప్పి దాన్నే పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది నా భావం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఏ ప్రవక్త కూడా ప్రాస్పరిటీ బోధించలేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఏ అపోస్తలుడు కూడా ప్రాస్పరిటీ బోధించలేదు. నాకు బోధిస్తే చెప్పండి వచ్చిన జేమ్స్ గారు. మీకు ఇండ్లు వస్తాయి, మీకు లోన్లు వస్తాయి, మీకు జాబులు వస్తాయి, లేకపోతే మీరు దీవించబడతారు, ఉన్నతంగా అయిపోతారు, మీకు మంచి పిల్లోడు దొరుకుతాడు, మంచి పిల్ల మీ పిల్లకి మంచి భర్త వస్తాడు. ఇదే కదా ప్రాస్పరిటీ అంటే. ఏం బ్రదర్? లాటరీ దొరికిద్ది, మీ ఏటీఎం కార్డు చూపెట్టారు కదా, ఓపండి, ఊపారు కదా, ఇప్పుడు మీరు పోండి, మీకు డబుల్ అవుతుంది మీ అకౌంటు, ఫుల్ అయిపోద్ది. సైబర్ నేరగాడ ఏసఐ మరి ఇట్లా ఏ ప్రవక్త అయినా, ఏ అపోస్తలుడైనా ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా? లేవండి. ప్రవక్తలు ఎవరు సుఖంగా ఉన్నోళ్ళు లేరు. అపోస్తలు ఎవరు కూడా ఆస్తులను పోగేసుకొని బ్రతికున్న వాళ్ళు లేరు. ప్రవచనం చెప్పేటప్పుడు క్షేమాభివృద్ధి అంటే నువ్వు తప్పిపోతే హెచ్చరిక, నువ్వు దేవుని దగ్గరకు వస్తే క్షేమాభివృద్ధి. అయితే ముందేంటి పాయింట్? దేవునితో హెచ్చరిక. అది దేవునితో కలిసి ఉండే దాన్ని బట్టి నీకు జరిగేదాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఏంటిది? నువ్వు దేవుని కలిగి ఉండు, కలిగి లేకపో. నువ్వు దేవుని కలిగి ఉండు, కలిగి లేకపో అంటే విమర్శ కాదు, కానీ దయచేసి మన్నించండి. నువ్వు ప్రభుకు దగ్గరగా ఉండు తల్లి. నీకు పిల్లల్ని ఇచ్చేది ప్రభువే. నువ్వు కొంచెం నిరీక్షణతో ఉండి, విశ్వాసంతో ఉండని చెప్తే ఎంత బాగుంటుంది. నేను మామిడి పండ్లకి, యాపిల్ పండ్లకి, అరటి పండ్లకి నేను ప్రార్థన చేస్తాను, ఈ పండ్లు తింటే నీకు పిల్లలు పడుతుంది అని ఎట్లా ఉంటుంది చెప్పండి. జస్ట్ మనం ఒకళ్ళు నేను మాట్లాడేది అట్లా తప్పేది ఉంటే మీరు మాట్లాడవచ్చు. అదేంటి పాస్టర్ గారు అట్లా మాట్లాడతారు అనొచ్చు. ఎక్కడో ఒకటి జరిగిన దాన్ని పట్టుకొని, ఎక్కడో ఒకట పుత్రదాత వృక్షపు పండ్లు ఎన్నిసార్లు ఉన్నాయండి? ఒకసారి, ఏదో ఒకసారి ఉంటుంది. ఆ ఒకదాన్ని పట్టుకొని మరి ఆడిచ్చేగా పండ్లు లేడు, ఎందుకు ఇవ్వకూడదు? ఇలేదుగా. మరి మనకి ఇవన్నీ కాదు. మనకి సందర్భం అవసరం లేదు, కాంటెస్ట్ వద్దు, కాన్సెప్ట్ వద్దు. అసలు బైబిల్లో ఉందా లేదా ఇది కావాలా? మనకి ఆధారాలు కూడా వద్దండి. అక్కడ ఎవరు ఇచ్చారో ఎవరు లేదని కాదు, అసలు ఇచ్చినట్టు ఉందా లేదా. ఐదవ సోదరులు అంటారు కదా, కుమార్తె లోతుతో పాపం చేశారు, బూతు గ్రంథం అంటారు కదా. వానికి ఏం కావాలా? తప్పిదమే కావాలి, తప్పిదమే కావాలి. కానీ అది ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఏంటి దానికి మన దేవుడికి మరి అవసరం లేదు. పదం రాసి ఉందా లేదా? అట్లా కాదు, గుర్తించాలి. దీనికి అంతటికి కూడా ప్రధానం ఏంటంటే మనమే. దేవుని మార్పు చెందని శాసనాలకు
కట్టడాలకు సూచన ఏంటంటే ఇత్తడి. కాబట్టి ఇటువంటి మానవుని యొక్క అవిధేయత పైన దేవుని తీర్పు వస్తుంది. కాబట్టి ఆ తీర్పుని ప్రకటించి వారిని ప్రభు దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత మనది. అదేంటంటే ఈ వంకులు, ఈ పెండబద్దలు, ఈ తాళ్ళు. ఇత్తడి దేనికి సాదృశ్యము? తీర్పు కనుక్కున్నాం కదా. ఏ తీర్పు? మార్పు చెందని శాసనాలు. ఇప్పుడు ఆ స్తంభాలు చిత్ర స్తంభాలు, ఏ స్తంభాలు? దిమ్మలు. దిమ్మలు. దేవుడు తీర్పు. ఇప్పుడు చూడండి, ఇదంతా ఎవరంటే ఇప్పుడు మనమే ప్లస్ విశ్వాసాలు అనుకుందాం, మనం అనుకుందాం. ఎట్లా ఒకరినొకరు ప్రోత్సహించుకొని వెళ్ళాలి అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ప్రహరీ మెయిన్. కలిసి ఉంటాం. సంఘములో కూడా ఈ వరాలు, తలాంతులు ఇవన్నీ ఎందుకండి? కలిసిపోవడం, కలిసి వస్తాం. చూడండి మా సోపు అంటాని కోసం కాదు. దేనికోసం? సంఘక్షేమం. ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీ కూడా దేనికోసం? సంఘక్షేమాభివృద్ధికే. అందుకని ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు అనే పదాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఒక పాపి రక్షణ పొందటానికి, ఒక పాపి క్రీస్తు సారూప్యంలోకి మారటానికి, ఒక పాపి దేవుని మహిమను చూడటానికి మనం ఏం చేయాలంటే ప్రోత్సాహకరమైన పరిచర్య మనకు ఉండాలి. ప్రోత్సాహకరమైన పరిచర్యలో మనం ఉండాలి. ఇదే ఈ చుట్టూ ఆవరణంలో ఉన్నటువంటి వీటన్నిటికీ ఈ దిమ్మలకు ఒక్కొక్క దానికి పెండబద్ద ఇట్లా కలుపుతారన్నమాట. ఇప్పుడు దడి ఉంది కండి, మనం కంచె దగ్గర పోతే నిలువన్నీ కర్రలు పెట్టిన తర్వాత అడ్డు కర్రలు కడతారు. ఎందుకు? సపోర్ట్. పడతోయటానికి కాదు, పడిపోకుండా పట్టుకోవడానికండి. ఒక పాపి రక్షించబడటానికి, ఒక పాపి నీతిమంతుడిగా మారడానికి ఒక్కొక్క సేవకులు ఒక్కొక్కరు అనుసంధానం చేయబడి ఒక్కొక్కరు స్థిరపరచుకోవడానికి. ఈ రోజున ఒక్కొక్కరు పరిచయం ఎవరు పరిచయం ఎవరు స్థిరపరచుకుంటున్నారు? పడదోషులు ఎక్కువైతారు. ఇది అందుకనే మనం పెండబద్దలు సహకార పరిచర్యకు సాదృశ్యం అనుకున్నాం. సహకార పరిచర్యకు సాదృశ్యం అనుకున్నాం. ఒకరికొకరు సహకారం అందించుకొని అలనాడు 60 తరములలో దేవుని శాసనాలను, దేవుని యొక్క ప్రతిదండని ఎట్లా ప్రకటించారో అలా ప్రకటించుకోవడానికి ప్రోత్సహించుకొని ముందుకు తీసుకెళ్ళాలి. లోపలికి తీసుకెళ్ళాలి. లోపలికి తీసుకెళ్ళగానే లోపలికి మనకు మొట్టమొదటి కనపడే వస్తువు ఏదైనా ఉందంటే బలిపీఠం. బలిపీఠం. ఇప్పుడు మనము పేరున సన్ననార దేవుని నీతికి గుర్తులు. మన సొంత నీతి దేనికి పనికిరాదు కాబట్టి దేవుని నీతిని సాదృశ్యంగా ఉంది. ఇదంతా దేవుని నీతి ద్వారానే మనము లోపలికి వెళ్ళగలము. దేవుని నీతి అని అంటే యేసుక్రీస్తులోనే దేవుని నీతి ఉంది. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో నీతి నన్ను దేవుని రాజ్యం తీసుకెళ్ళదు. కానీ అట్లా ఇంకా వచ్చిన మీరు సేవకులు కాబట్టి ఇక రెఫరెన్స్లు చెప్పుకుంటూ పోతే ఇక్కడే ఉంటాం. మనం ఇక ప్రత్యక్ష కూడారం మనం చివరి దాకా పోము. కనీసం ఈరోజు ఇవి అవ చేసుకుంటే సంతోషం. గమనించండి, ఇప్పుడు మనకి అంతా మనం చేసే పరిచర్యే మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈ పరిచర్య ప్రత్యక్ష గుడారపు నమూనా ప్రకారం జరుగుతుందా లేదనేది మనకు కావాలి. ప్రత్యక్షపు గుడారపు నమూనా ప్రకారం జరుగుతుందా లేదనేది మనకు కావాలి. ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా మార్చబడటానికి ఒక్కడి వల్ల అది అవ్వదు. అది ఒక్కడి వల్ల ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13 12 11 నుంచి అయితే
మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ గలవారు మగుటకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్యధరము జరుగుటకును అపోస్తులుగాను ప్రవక్తలుగాను సువార్తికులుగాను కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించాడు. ఎవరు గారు డబ్బాలు కొట్టుకోవడానికి నియమించారా అయ్యా? వీళ్ళందరూ వర్క్ చేయాలా, వీళ్ళందరూ కలిసి వర్క్ చేయాలా. ఎవరికి వారు వర్క్ చేస్తే కాదు. ఎవరికి వారు నేను అపోస్తలుని, నేను ప్రవక్తని, నాది నాది అంటే కుదరదు. స్వార్థకుని ఎన్నిక చేసి దిక్కే లేదు ఈ రోజున. ఏమండి? ఉపదేశకునికి సింహాసనం వేసినట్టుగా ఒక సువార్థకునికి లేదు, ఒక కాపరికి లేదు. కానీ ఇవన్నీ దేని కొరకు? అందరము ఏకత్వము పొందాలి. కాబట్టి అందరూ పని చేయాలి. ఈ పెండబంతులు అయ్యే సహకార పరిచర్య అండి. సేవకులు సంఘం కలిసి పరిచర్య చేస్తే